విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఆయన మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు పీఎం నరేంద్ర మోడీ. కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని అన్నారు మోదీ. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారన్నారు. కోట శ్రీనివాసరావు తన అద్భుతమైన నటనతో తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారని మోడీ తన పోస్టులో రాసుకొచ్చారు. సామాజిక సేవలో కూడా ఆయన ఎప్పుడూ ముందంజలో ఉన్నారని తెలిపారు. పేద, అణగారిన వర్గాలకు సాధికారత కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని మోడీ తన పోస్టులో కోట్ చేశారు. ఇక కోట మరణం తెలుగు 2 స్టేట్స్లో ఆయన అభిమానులను షాకేలా చేసింది. గత కొన్ని రోజులుగా హై షుగర్ కారణంగా కాళ్ళ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు తన అనారోగ్య సమస్య కారణంగానే సినిమాలో నటించడం మానేశారు. ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు సుమారు 750కి పైగా సినిమాల్లో నటించాడు. ఆయన నటనకు గాను 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. అదే కాకుండా ఆయనకు మరో 9 నంది అవార్డులు కూడా వచ్చాయి.